जय गौ माता, 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 भारत माता की जय, भारत माता की जय, सत्य सनातन धर्म की जय, सत्य सनातन धर्म की जय, सत्य सनातन धर्म की भारत माता की, गौ माता की, गौ माता की, गौ माता की, भारत माता की, भारत माता की, सत्य सनातन धर्म की, सत्य सनातन धर्म की, सत्य सनातन धर्म की, भारत माता की, भारत माता की, भारत माता की जय। हमारा पॉइंट 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 नीचे आयंगो प्रश्नरक्तमेन धनन् मातरं पुनः पितरं च प्रयन्त्वः त्रिगं श्रद्धाम विराजितवा पतंगाय शुश्रये अस्य वहद्युभिः स्योना पृथ्वीभुवाक्षराणि वेशनीयच्चानश्चर्म सप्रदाः प्रत्यक्ष गोदेवताभ्यां नमस्कारं समर्पयामि। గోశాల ఉందా మైకేల్ मातु पाय नमः सोमाय च रुद्राय च नामराय च शिंगाय च नर्मदाय च नमोग्राय च नमोग्राय च दूरेगाय च స్వామి అవును చూసినా బాగుంది. అచ్చా మీ రోజు ఇక్కడ వదిలేస్తారా? ఆవులను ఇట్లా స్వతహాగా వదిలేయాలి. మంచి పని చేస్తున్నారు. అవి గ్రేసింగ్ చేస్తేనే వాటికి ఉన్నారు.
సకల దేవతాలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గోసంపతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అనుచాటని తిరుమల తిరుపతి దేవస్థానం గోదావరి వెనకాల వెనకాల ఆరోగ్యంతో ఇంకోటి ఉంటుంది అది కాదు అది కాదు ఇక్కడ రమేష్ సెక్రటరియట్ లో చేస్తారు రమేష్ గారని గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా వదిలేసి 6 నెలలు ఇంకోటి జై గోమాత స్వామి ఇంకోటి ఏం చేస్తున్నావు రాజు అమ్మ సాంశన్నం బాగున్నావా తల్లి సాంశన్నం ఎక్కడున్నారు మీరు జగన్మోహన్ సార్ దానికి ఆవు తాగ నువ్వురా సిద్ధురా సిద్ధు ఆయన నువ్వు పట్టుకో అది పట్టుకో స్వామి చందు చాలు పోయి ఎంత టైం తీసుకుంటుంది ఒక్క నిమిషం అందరూ ఇక్కడ నిల్చుంటే అందరు వస్తారు సైడ్ మొహం పెడితే లేకపోతే మనం ఇటు ముఖం పెడితే అందరు వస్తారు రండి అండి వాళ్ళు కూడా వస్తారు రండి రండి మహిళామ తల్లులు రండి తిరిగి వేరే ఏమన్నా అలానే కొంచెం తీసుకుంటా కొంచెం వెనుక జరగండి చూడన్నా ఇప్పుడు అక్కడ కన్యాకుమారి వరకు పాదయాత్రలో భాగంగా ఈరోజు మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని బాలకృష్ణ గురుస్వామి గారు మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సందర్శించడం జరిగింది. స్ఫూర్తికి వారి యొక్క సందేశాన్ని కూడా మేమందరం హిందూ ధర్మం కాపాడటానికి వాళ్ళు ఈ పాదయాత్ర చేయడం తగ్గిన ఐక్యతను పాదయాత్ర చేపడుతున్నారు. మరి వారి పాదయాత్ర ఇలాంటి కార్యక్రమాలకు వారిని ఆహ్వాని మన్నించి ఇక్కడికి ఇచ్చిన జై గోమాత. ఈరోజు పోచంపాడు ప్రాజెక్ట్ అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. ఈరోజు పాదయాత్రలో భాగంగా 74వ రోజు దాదాపు 2400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కశ్మీర్ నుంచి ఈరోజు పోచంపాడు ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ గంగారెడ్డి గారు నా శిష్యుడు అరవింద్ స్వామి ఇక్కడ ఈ ప్రాజెక్టు కోసం
ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ గోమాత కోసం మేము సైతం అంటూ ఉంటే ఈ భూమాత బతుకుంటది కాబట్టి మనందరి బాధ్యత ఈ గోవును కాపాడుకోవాలని చెప్పి మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మనం మన ధర్మాన్ని ప్రతి ఒక్కరిపై ఉంది. మనము ధర్మో రక్షిత రక్షిత, ధర్మం రక్షిస్తుంది కాబట్టి అలాంటి ధర్మంలో మనం భారతీయులుగా మన సంప్రదాయాలు, సంస్కృతి, సనాతన ధర్మం మీపై ఉంది. ఎందుకంటే ఒక మహిళ తన కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తులను కూడా ప్రభావితం చేసే శక్తి మహిళకు ఉంది. అలాంటి మహిళ ఈరోజు తినే ఆహారం వల్ల రోగగ్రస్తులుగా తయారవుతున్నారు. అందుకే ఆ ఆహారం చక్కగా కలిసి ఉండాలి. ఈ భూమి బాగుండాలంటే, ఆరోగ్యకరమైన పంటలు పండాలంటే ఆవు మూత్రము, ఆవు పేడ మాత్రం అంతా కూడా ఈ గోవుమయం వల్ల ఈ భూమిలో సారవంతమైన పౌష్టికాహారం తయారవుతుంది. కాబట్టి అందుకే మన పెద్దలు ఆహారం లేకనే ఈరోజు అందరం కూడా రోగగ్రస్తము, అందరం ఆరోగ్యవంతులుగా ఉండాలన్న లక్ష్యం. మాతాకి జై, గో మాతా.